ఎన్సీఆర్ ప్రాంతంలో వేది కుక్కల సమస్యను తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు సంచలనాత్మక ఆదేశాలు జారీ చేసింది. నివాస ప్రాంతాల నుంచి అన్ని వేది కుక్కలను వెంటనే పట్టుకొని ప్రత్యేక షెల్టర్లకు తరలించాలని ఢిల్లీ ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ, న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్, నోయిడా, గురుగ్రామ్, గాజియాబాద్ అధికారులకు ఆదేశించింది. ఈ ప్రక్రియకు ఎవరైనా అడ్డుపడితే కోర్టు ధిక్కరణగా పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటామని జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం హెచ్చరించింది. ఢిల్లీలో వేది కుక్కల సంఖ్య సుమారు 10 లక్షలకు పైగా ఉందని అంచనా. ఢిల్లీలో రోజుకు సుమారు 2000 కుక్కకాటు ఘటనలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో రేబీస్ వంటి ప్రాణాంతక వ్యాధులు ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల భద్రతకు ముప్పుగా మారాయి. ఈ ఏడాది జూలై 28న ఢిల్లీలో వీధి కుక్కల కాటు వల్ల రేబీస్ కారణంగా పిల్లలు, వృద్ధుల మరణాలు సంభవిస్తున్నాయని వెల్లడించిన ఒక వార్తా నివేదికను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ నివేదికలో పేర్కొన్న నగరంలో వీధి కుక్కల బెడద, పిల్లలు బలవుతున్నారు అనే అంశం చాలా ఆందోళనకరం, భయానకమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. 2025 జనవరి నుంచి జూన్ వరకు ఢిల్లీలో 35,198 కుక్కకాటు ఘటనలు, 49 రేబీస్ కేసులు నమోదైనట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ పరిస్థితిని అత్యంత తీవ్రమైనదిగా అభివర్ణించిన కోర్టు ప్రజల భద్రత కోసం తక్షణ చర్యలు తప్పనిసరి అని పేర్కొంది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో అన్ని నివాస ప్రాంతాలు, ముఖ్యంగా అత్యంత ప్రమాదకర ప్రాంతాల నుంచి వీధి కుక్కలను వెంబడించి పట్టుకోవాలని సుప్రీం ఆదేశించింది. ఈ ప్రక్రియను 6 వారాల్లో 5,000 కుక్కలతో ప్రారంభించాలని, 8 వారాల్లోపు 5,000 నుంచి 6,000 కుక్కలను సమర్థవంతంగా నిర్వహించేందుకు షెల్టర్లను ఏర్పాటు చేయాలని సూచించింది. షెల్టర్లకు తరలించిన ఒక్క కుక్కను కూడా తిరిగి వీధుల్లోకి వదలకూడదని, ఈ నిబంధనను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కోర్టు హెచ్చరించింది. ఫిర్యాదు అందిన 4 గంటల్లో సంబంధిత కుక్కను పట్టుకొని సెటిలైజ్, టీకా వేసి షెల్టర్కు తరలించాలి. రేబీస్ టీకాల లభ్యత, నిల్వలు, చికిత్స గణాంకాలను అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంచాలి. అయితే గతంలో వీధి కుక్కలను తరలించేందుకు గుర్తించిన స్థలం విషయంలో జంతు హక్కుల కార్యకర్తలు స్టే ఆర్డర్ తెచ్చారని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ధర్మాసనం, జంతు ప్రేమికుల కోసం మన పిల్లలను బలివ్వలేం, రేబీస్తో మరణించిన వారిని తిరిగి తీసుకురాగలరా అని ప్రశ్నించింది. జస్టిస్ పార్దివాలా క్లాసిక్ సినిమా ద గుడ్, ద బ్యాడ్, ద అగ్లీ ఉదాహరిస్తే, కాల్పులు జరపాలనుకుంటే కాల్చండి, మాట్లాడకండి, ఇప్పుడు మాట్లాడే సమయం కాదు, చర్యలు తీసుకునే సమయం అని వ్యాఖ్యానించారు. జంతు హక్కుల కార్యకర్తల జోక్యం అడ్డంకులు సృష్టిస్తోందని, ప్రజల భద్రత కంటే భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇవ్వడం సరికాదని కోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం వాదనలు మాత్రమే వినాలని, జంతు ప్రేమికులు లేదా ఇతర సంస్థల పిటిషన్లను అనుమతించేదే లేదని తేల్చి చెప్పింది.